నమస్తే, నేను మీ వెంకట్. ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు అంటే 2 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు పోటీ పడ్డారు. ఆ ముగ్గురు నేతలు పోటీ పడ్డటువంటి ముగ్గురు నేతలు ఇప్పుడు ప్రస్తుతము ముగ్గురు ఒకే పార్టీలో ఉండబోతా ఉన్నారు. అది ఏంటంటే మన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినటువంటి కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్ రమణ. ఇది అందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో 2006లో కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేస్తే వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, అప్పుడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉండేవారు, జీవన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్పై పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్ రమణ, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం జరిగింది. అంటే వీరు రెండు పర్యాయాలు 2006లో ఒక్కసారి, 2008లో ఒక్కసారి, 2 పర్యాయాలు 2 సార్లు కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఈ ముగ్గురు నేతలు పోటీ పడ్డారు నేరుగా. అలాంటిదే 3 రాజకీయ పార్టీల నుంచి, కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి, జీవన్ రెడ్డి